అందరికీ నమస్తే, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. ఈ రోజు వీడియోలో మనము మా మూవీకి సంబంధించి అలాగే సితారే జమీన్ మూవీకి సంబంధించి రెండు సినిమాలు కూడా ఫైనల్ కలెక్షన్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే రేపు బాలీవుడ్లో ఒక 2-3 సినిమాలు రిలీజ్ కావడం జరుగుతుంది కాబట్టి ఈ సినిమాకి సంబంధించి స్క్రీన్స్ అనేది ఎగిరిపోయే అవకాశం ఉంది. అలాగే హరే హరే వీరమల్లు మూవీకి సంబంధించి నార్త్ అమెరికాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ ప్రీమియర్ సంబంధించి కలెక్షన్స్ అయితే షురూ కావడం జరిగింది. సో 3 సినిమాలకు సంబంధించి కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా బాలీవుడ్ నుంచి వచ్చిన కాజల్ గారు నటించిన మా మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే సినిమా బడ్జెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా బడ్జెట్ వచ్చి 35 కోట్ల రూపాయలు. కానీ అంత ప్రీ బిజినెస్ ద్వారా దాదాపుగా 30 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించిన ఫైనల్ కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా ఇప్పటివరకు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 38 కోట్ల 93 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 46 కోట్ల 32 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి అంటే విదేశాల నుంచి ఇప్పటివరకు ఈ సినిమా వచ్చేసి దాదాపుగా 6 కోట్ల 84 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. కాజల్ గారు నటించిన మా మూవీ ఫైనల్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 53 కోట్ల 16 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో సినిమా బడ్జెట్ వచ్చేసి 35 కోట్ల రూపాయలు. ప్రీ బిజినెస్ ద్వారా ఆల్రెడీ 30 కోట్లను వసూలు చేయడం జరిగింది. అలాగే సినిమా కలెక్షన్స్ ద్వారా ఇంకో 50 కోట్లను ఎక్కువగా వసూలు చేసింది. కాబట్టి ఈ సినిమా ఆమె కెరీర్లో ఒక సూపర్ హిట్గా అలాగే సినిమాకి లాభాలు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఫ్రేమ్ చేంజ్ చేయాలి. ఓకే ఇక్కడ ఓకే. నెక్స్ట్ వచ్చేసి అమీర్ ఖాన్ గారు నటించి ఆయన ప్రొడక్షన్లో వచ్చిన సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా బడ్జెట్ వచ్చి 80 కోట్ల రూపాయలు. సినిమాకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేది అమీర్ ఖాన్ గారు ఎవరికైతే అమ్మలేదు. 8 వారాల తర్వాత ఆయన యూట్యూబ్ ఛానల్లో ఈ సినిమా అయితే డైరెక్ట్గా యూట్యూబ్లో అయితే ప్లే కావడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించిన ఫైనల్ కలెక్షన్ గురించి కూడా మాట్లాడుకున్నట్టయితే బేసిక్గా ఈ సినిమా అనేది 3 లాంగ్వేజ్లో రిలీజ్ కావడం జరిగింది. హిందీ, తమిళ్ 3 లాంగ్వేజ్లో రిలీజ్ కావడం జరిగింది. సో 3 లాంగ్వేజ్కి సంబంధించి ఇప్పటివరకు కలెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు దాదాపుగా 161 కోట్ల 24 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే తెలుగు ఇంకా తమిళ మార్కెట్ నుంచి దాదాపు 1,97 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా 3 లాంగ్వేజ్ నుంచి ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 163 కోట్ల 19 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 194 కోట్ల 3 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి అంటే విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వచ్చిన రూపాయల ప్రకారం దాదాపు 65 కోట్ల 11 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా అమీర్ ఖాన్ గారు నటించిన ఆయన ప్రొడక్షన్లో వచ్చిన సితారే జమీన్ పర్ మూవీ ఈ రోజు వరకు దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 259 కోట్ల 14 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సినిమా బడ్జెట్ వచ్చేసి 80 కోట్ల రూపాయలు. కానీ సినిమా బడ్జెట్ కంటే ఈ సినిమా రెండింతలు ఎక్కువగా వసూలు చేసింది. కాబట్టి ఈ సినిమా ఆయన కెరీర్లో ఒక బ్లాక్ బస్టర్ సినిమాగా అయితే నిలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు మూవీకి సంబంధించి ఏదైతే ప్రీ బుకింగ్స్ ఉన్నాయో అయితే నార్త్ అమెరికాలో అయితే స్టార్ట్ కావడం జరిగింది. బేసిక్గా ఏ తెలుగు మూవీ రిలీజ్ అయినా ఖచ్చితంగా నార్త్ అమెరికాలో మొదటి షో అయితే పడడం జరుగుతుంది. అక్కడ మొదటి బుకింగ్స్ అయితే అక్కడే షురూ కావడం జరుగుతుంది. సో హరిహర వీరమల్లుకి సంబంధించి కూడా ప్రీ బుకింగ్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. సినిమా అయితే గురువారం రిలీజ్ కాబోతుంది కాబట్టి సినిమాకి 4 రోజుల వీకెండ్ అయితే రావడం జరుగుతుంది. మరి సినిమాకి సంబంధించి మనం ప్రీమియర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇప్పటి వరకు నార్త్ అమెరికా నుంచి ప్రీమియర్ రూపంలో దాదాపు 1,21 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే వీకెండ్ బుకింగ్స్ వచ్చేసి అంటే గురు, శుక్ర, శని, ఆది 4 రోజులు కలిపి ఇప్పటివరకు దాదాపుగా 2 కోట్ల 34 లక్షల రూపాయలు అయితే నార్త్ అమెరికా నుంచి వసూలు చేయడం జరుగుతుంది. సో టోటల్ బుకింగ్ వచ్చేసి మొత్తం వీకెండ్ బుకింగ్స్ వచ్చేసి దాదాపుగా 3 కోట్ల 55 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. సినిమా రిలీజ్ కావడానికి ఇంకొద్ది రోజులు సమయం ఉంది కాబట్టి సినిమాకి సంబంధించిన పూర్తి బుకింగ్స్ అయితే ఖచ్చితంగా బుకింగ్స్లోనే ఒక 50 కోట్ల వరకు అయితే ఈ సినిమా వసూలు చేసే అవకాశం ఉంది. ఫైనల్గా ఇదనమాట హరిహర వీరమల్లుకి సంబంధించి అలాగే మా మూవీకి సంబంధించి సితారే జమీన్ మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్.